VLR వస్తుంది, మనకు వడ్డీ లేని రుణం వస్తుంది, అంతే కదా అమ్మ. వడ్డీ లేని రుణం వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది? అది సంఘానికి వస్తుంది, అంతేనా కదా. మరి సంఘానికి వచ్చినప్పుడు కొన్ని సంఘాలు ఏం చేసిందంటే పంచుకున్నారు, అంతేనా కదా. మరి పంచుకున్నప్పుడు ఎక్కడ చూపెట్టాలి? మెంబర్ల కాడ చూపెట్టాలి. అక్కడ ఏమొస్తుంది అంటే ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ బ్యాంక్ లోన్స్ అని వస్తుంది. అంటే బ్యాంకు లోన్ల పైన వచ్చినటువంటి వడ్డీలను వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ ఆప్షన్ కాడ ఈ VLR ఏదైనా వచ్చి పంచుకున్నట్టయితే మనం అక్కడ చూపిస్తాం, ఓకేనా అమ్మ. సో దాంతో పాటుగా ఇంకొకటి, సభ్యుల దగ్గర నుండి పొదుపులు చేస్తాము, వాటాదానం వస్తుంది, అదేవిధంగా పెనాల్టీస్ వస్తాయి, కొన్ని జరిమానాలు వస్తాయి. ఆ జరిమానాలు కూడా ఇక్కడనే చేయాలి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది, జరిమానాల ఆప్షన్ కూడా. ఏదైనా సభ్యురాలు లేటుగా వచ్చినా, ఒకవేళ పొదుపు లేటుగా అప్పు లేటుగా కడితే 50-100 తీసుకుంటాం కదా. సో అవి ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి, ఓకేనా. సో తర్వాత మళ్ళీ సంఘం కాడ కూడా ఒక దగ్గర వస్తుంది. ఎక్కడ వస్తుంది? అది గ్రూప్ రిసిప్ట్ల కాడ, అక్కడ కూడా వస్తుంది, ఆడ కూడా మనం చూపిస్తాం, ఓకేనా అమ్మ. సో పెనాల్టీల అంటే జరిమానాలకు సంబంధించి అక్కడ 2 ప్లేస్లలో మనం ఎంట్రీ చేస్తాం. మళ్ళీ తర్వాత ఇంకొకటి, బ్యాంకు నుండి బ్యాంకు పొదుపు ఖాతా పైన వడ్డీలు వస్తే మాత్రము అది మనం చూపిస్తాను. ఇప్పుడు బ్యాంకు పొదుపు ఖాతా పైన వడ్డీలు వస్తే ఆటోమేటిక్ గా ఆ పొదుపు ఖాతా పైన వచ్చిన వడ్డీలను మనం కొట్టినప్పుడు ఇక్కడ వస్తుంది, అన్మ్యాచ్డ్ అమౌంట్ తో వస్తుంది. మరి వచ్చిన తర్వాత అది ఎందులో ఉంటుంది? అకౌంట్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అంతేనా కదా. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇది అనేది బ్యాంకు ఖాతా పైన వచ్చిన వడ్డీ అనేది ఖచ్చితంగా మనం చూపించాలి, ఓకేనా. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ పైన ఒకవేళ వడ్డీ మనం మొదలు చూపెట్టిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ప్లస్లో వస్తుంది కాబట్టి మళ్ళీ మనం కూడా చూపించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ కాడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. మీరు చూడండి, 3 చుక్కలు వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎదురుగా. ఆ 3 చుక్కలు నొక్కగానే ఎడిట్ డిలీట్ అని వస్తుంది. ఎడిట్ అంటే సో కరెక్షన్ చేసుకోవడం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్. అప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్న బ్యాలెన్స్కి పెంచుతామా? అలానే ఉంటుందా? అలానే ఉంటుంది, ఓకేనా. సో పెంచాం మనం, కానీ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉంటుంది. సార్ ఇప్పుడు ఇది పే టు మెంబర్స్ లో 2 ఆప్షన్స్ వచ్చినాయి సార్, గ్రాంట్, డొనేషన్, డివిడెండ్, పేమెంట్. మరి VLR మొన్న కొన్ని గ్రూపులు తీసుకున్నారు, మాకు వచ్చినాయి. గ్రాంట్ లో వస్తాయి కదమ్మా. ఇప్పుడు రాయితీ అంటుంది గవర్నమెంట్, అంతే కదా. రాయితీ అంటే అది కట్టేది అయితే కాదు కదా. సో గ్రాంట్ ఉంటుంది. ఇప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది, ఏదైనా కడతారా మళ్ళీ సభ్యులు, అంతేనా కదా. సో గ్రాంట్స్ అన్న కన్నా చేస్తాం. లేదు అంటే డివిడెంట్ అని చెప్పేసి వస్తుంది ఇంకో దగ్గర. ఆ డివిడెంట్ అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము మండల సమాఖ్య మనకి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వివోలకి శ్రీనిధి నుండి ఆ నుంచి మండల సమాఖ్య రాగానే వివోలకి వడ్డీ వేస్తాం, అంతేనా కదా. ఇప్పుడు కూడా ఇస్తాను, మొన్న వేసింది, జూలైలో వేసింది. అదేంటిది? సో డివిడెంట్, అంతేనా కదా. అంటే శ్రీనిధి డివిడెంట్ మండల సమాఖ్య నుండి వివోకి పడ్డది. సో అదే విధంగా ఇక్కడ కూడా డివిడెంట్ కింద కూడా మనం చూపెట్టచ్చు. డివిడెంట్ అంటే ఏంటి? వడ్డీలే, అంతేనా కదా. సో డివిడెంట్ కిందనైనా చూపించండి, లేదంటే గ్రాంట్స్ కిందనైనా చూపించండి. డివిడెంట్ మొన్న 3562 అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? MS నుంచి వచ్చినాయా? డైరెక్ట్ వచ్చినాయా? శ్రీనిధి జూలైలో అయితే వేసింది, అన్ని వివరాలకి వేసింది. కానీ మనం మాసభ అప్పుడు ఇవ్వాలి కదా. కాదు, మన రామచంద్రం మాసభ అప్పుడు ఇవ్వాలి యాక్చువల్గా. ముందెందుకు ఇచ్చిర్రు? కాదు రామచంద్రుడు అట్లా కాదు. ఇప్పుడు అవన్నీ మహాసభ అప్పుడు ఇవ్వాలి కదా. మెంబర్స్ కాడ గ్రాంట్ డివిడెంట్ VLR అనేది ఇక్కడ చేయండి, డివిడెంట్ కాడ చేసేయండి, ఓకేనా. తర్వాత ఇంకొకటి, బ్యాంకు ఛార్జీలు పడతాయి మనకు, అంతేనా కదా. ఇప్పుడు బ్యాంకు వడ్డీలు ఏమో బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉంటే చూపిస్తాం. మరి బ్యాంకు ఛార్జీలు కూడా పడతాయి కదా, 6 నెలలకు 30-50 పడతాయి కదా. మరి అవి ఎక్కడ చేయించాలి? గ్రూప్ ట్రాన్సాక్షన్ ఎక్కడ పోవాలి? గ్రూప్ పేమెంట్ లో మీరు అన్న విధంగా అక్కడ బ్యాంకు ఛార్జీలు 6 నెలలకు ఒకసారి 30 రూపాయలు పడతాయి కాబట్టి అక్కడ చూపించాల్సి ఉంటుంది, ఓకేనా. సో దాంతో పాటుగా లాస్ట్ గా ఇంకేమున్నాయి సార్? లాస్ట్ గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ
అది లాస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అసెట్స్ లైబిలిటీస్ అని వస్తుంది, అంటే ఆస్తులు బాధ్యతలు అని వస్తుంది. ఈ ఆస్తులు ఎంతైతే ఉందో బాధ్యతలు కూడా అంతే ఉండాలి, అవి కలవాలి. ఆస్తులు బాధ్యతలు కలిస్తేనే అక్కడ కింద అప్లోడ్ అండ్ క్లోజ్ అండ్ అప్లోడ్ మీటింగ్ అని వస్తుంది. దాన్ని నొక్కగానే ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు రాగానే చూపెట్టింది చూడు అవన్నీ వస్తాయి, అవన్నీ ఏమేమో గీతలు అవన్నీ వస్తాయి. తర్వాత బ్యాక్ పోగానే కింద క్లోజ్ అని అది కంప్లీట్. అట్లా కనబడతలేదు సార్, అందుకే మాకు డౌట్, మాకు ఎస్ఎస్జి సబ్మిట్ అయినట్టు ఎట్లా తెలవాలని అంతే. అదే మాది పైలే వాస్తవానికి సక్సెస్ఫుల్ అని పడాలి. రిపోర్ట్ ఆల్రెడీ నిన్న రిపోర్ట్ చెక్ చేసిన రిపోర్ట్ లో కూడా ఓకే సార్. నిన్న ఆల్రెడీ రిపోర్ట్స్ తరగపులై చూసిన అమ్మా నేను. సో బీపీఎం లాగిన్ లో లోకో డాట్ ప్రోడో డాట్ అందులో వస్తుంది, అంటే ఏపీఎం సార్ లాగిన్ లో ఆల్రెడీ అందులో ప్రొఫైల్ వస్తుంది, రిపోర్ట్స్ ఉంటుంది. ఆ రిపోర్ట్లలో ప్రొఫైల్ ఒకటి వస్తుంది, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లో మళ్ళీ రెండు వస్తాయి, ఒకటేమో ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ రిపోర్ట్, రెండోదేమో ఫైనాన్షియల్ రిపోర్ట్ అని వస్తుంది. ఈ ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా 4 ఆప్షన్లు వస్తాయి. సో ఈబీకే వైజ్ అంటే బుక్ కీపర్ వారీగా ఫైనాన్షియల్ రిపోర్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వివై పేరు వస్తుంది, నువ్వు ఎన్ని సంఘాలు ఎంట్రీ చేసినావో మొత్తం ఇప్పుడు వస్తాను. కానీ డిసెంబర్ వరకు వస్తలేదు, నిన్నటి వరకు వచ్చింది, ఇలా డిసెంబర్ కనబడతలేదు. ఇప్పుడు మామూలుగా మనకు శ్రీనిధిలో 3 నెలల డీసీబీ వస్తుంది, 10 ఏళ్ళ కింద డీసీబీ రాదు. మీరు అడగండి ఆ మేడం, ఒక 3 నెలలదే వస్తుంది, అంటే జనవరి వస్తుంది, ఫిబ్రవరి వస్తుంది, మార్చి వస్తుంది. ఇక డిసెంబర్ 25, అక్టోబర్ 25 రాదు, 3 నెలలే వస్తుంది. సో ఇక్కడ కూడా గట్టే వస్తుంది, అంటే జనవరి ఫిబ్రవరి మార్చి వస్తుంది. నిన్నటి వరకు డిసెంబర్ వచ్చింది, కానీ మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చి. అందుకోసమే జనవరి ఫిబ్రవరి మార్చి కాబట్టి ఇప్పుడు సార్ అన్న విధంగా ఫిబ్రవరి వరకు రాసుకోండి కట్ ఆఫ్ షీట్. ఇప్పుడు నేను డిసెంబర్ అన్నా కదా, సో ఇంకా 2 నెలలు పెంచండి. అమ్మా ఇప్పుడు మార్చి వరకు ఎందుకు వద్దంటానంటే, ఇప్పుడు ఈ నెల ట్రాన్సాక్షన్ అని బ్యాంకులో పడ్డాయా, సంఘాలు పర్లేదు కదా అమ్మా. సార్ ఫిబ్రవరి 1 నెల కొట్టరు, ఏమైతుంది వాళ్ళు డబ్బులు లేకపోతే ఇబ్బంది. వినండి, ఇప్పుడు ఇదంతా దేనికోసం చేస్తారు ఈ డ్రైవ్ అంతా? సో వడ్డీలు రావాలి అంతేనా కదా. ఒక 900 కోట్లు ఎన్ఆర్ఐల నుండి వచ్చే ఫండ్ మొత్తం ఆగిపోతుంది, అది మనకు రావాలి అంటే సో ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టాలి. పెట్టకపోతే నువ్వు మార్చిది కొడతావు, నాకు తెలిస్తే ఫిబ్రవరిదే కొడతా, ఇంకొక ఆమె జనవరి వరకే కొడుతుంది. అంటే ఒక్కొక్క రకంగా కొడతారు. కొట్టురు అని చెప్పేసినాం అనుకో, ఈ నెల బ్యాంకులో పడకున్నా కానీ ఏదో ఒకటి కొట్టేస్తాం. అట్లా కాకుండా ఒక కట్ ఆఫ్ అనేది పెట్టామనుకో, సో గవర్నమెంట్ కూడా ఎన్ఆర్ఎల్ఎం దానిలో కూడా ఈ ఫిబ్రవరి వరకే పెడితే ఫిబ్రవరి వరకే వస్తుంది ట్రాన్సాక్షన్, మార్చి రాదుగా. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అక్కడి వరకే వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు రిపోర్ట్ తీసినప్పుడు కూడా వాళ్ళకు కూడా మొత్తం అవుట్ స్టాండింగ్లే కావచ్చు, పొదుపులే కావచ్చు, ఫిబ్రవరి వరకే కనబడతాయి. ఓరు మార్చ్, ఓరు ఏప్రిల్, ఓరు డిసెంబర్, ఓరు సెప్టెంబర్ కొడితే బ్యాలెన్స్ కింద మీద కావా, అంటే ఎక్కువ తక్కువలు అయితే ఉంటాయి కదా అమ్మ, అంతేనే కదా. ఇప్పుడు సెప్టెంబర్ 25 వరకు కొట్టిన వాళ్ళది పొదుపు తక్కువ ఉంటుంది, ఫిబ్రవరి 2026 కొట్టే సంఘాన్ని ఎక్కువ ఉంటుంది, అప్పుడు తేడాలు ఉంటాయా, అంతేనే కదా. లేదు ఇప్పుడు మీరన్నట్టుగా ఎస్ఎస్జి అకౌంటింగ్ లో కూడా అప్పుడు 30వ తారీఖు 9వ నెల 2024 వరకే కట్ ఆఫ్ పెట్టిరు, అంతేనమ్మా. సో మీద 2 ఆప్షన్లే ఓపెన్ అయ్యేది, మిగతా కింది అని ఓపెన్ కాకపోయేది అప్పుడు మనకు, అంతేనే కదా. ఆ కట్ ఆఫ్ ఏంటంటే ఇదే 30/9/24 వరకే చేయమన్నారు కాబట్టి అప్పటి వరకే చేసినాం. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు అమ్మ అన్న విధంగా మంచిగా గుర్తు చేసింది, ఇక్కడ మెంబర్ సేవింగ్స్ అన్న కాడ మళ్ళీ పుస్తకాలు అన్నీ తిరిగే అవసరం లేదు. ఎస్హెచ్జి అకౌంటింగ్ లో వెళ్ళిర్రు అనుకోండి, మీకు అక్కడ 30/9/2024 వరకు మనం ఎంట్రీ చేసిన పొదుపులు మొత్తం అలా కనబడుతుంది, ఓకేనా అమ్మ. ఆ పొదుపులకు ఏం చేస్తారు, 2024 9వ నెల అంటే ప్లస్ ఫిబ్రవరి 2026 అంటే ఎన్ని నెలలు వస్తుంది, అవి ఒక 3 నెలలు, ఇవి ఒక 14 నెలలు, 15 నెలలు వస్తాయి. ఈ 15 నెలల పొదుపులు కలిపేసి కొట్టేసేయండి.
అల్కగా అయిపోతుంది. మళ్ళీ పాత తీసి ఇక రాసుడు ఇదంతా చేసే వాళ్ళు అకౌంటింగ్ యాప్లోకి వెళ్ళి రిపోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే మీకు మొత్తం వస్తాయి. ఆ పొదుపులు ఎంత కట్టిరు, వాటాదనం ఎంత కట్టిరు, అదేవిధంగా సభ్యత్వం ఎంత కట్టిరు, ఆ వివోలకు ఎన్ని అప్పులు ఉన్నాయి, బ్యాంక్ అప్పులు ఎన్ని ఉన్నాయి, అంతర్గత అప్పులు ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా బ్యాంక్ ఛార్జీలు ఎన్ని ఉన్నాయి. సో మొత్తం వస్తాయి. అవన్నీ కూడా రాసేసుకొని వాటికి 15 నెలలే కలుపుకుంటూ పోండి. అల్గా అయిపోతాయి. కట్ ఆఫ్ కూడా తొందర అయిపోతుంది. ఓకేనా అమ్మ? సో ఈ విధంగా మొత్తం అందరూ కూడా ఈ ట్రాన్సాక్షన్ మాత్రం చేయండి. మీరు క్లోజ్ అయిన అప్లోడ్ మీటింగ్ వచ్చేటప్పుడు ఇవి 2 సున్నాలు ఉండేటట్టు చూసుకోండి. అన్మ్యాచ్డ్ అమౌంట్, సస్పెన్స్ అమౌంట్ 0 ఉండాలి. ఇక్కడ ఏ మైనస్ ఉండి 1 ఉన్నా కానీ ఇలా తీసుకోండి, అది ఇన్కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 2 మాత్రము 0 ఉండాలి. 0 ఉన్నప్పుడు మాత్రమే పోతుంది. చాలా ఉన్నాయి సార్ మాకు. ఎందుకంటే మెంబర్లు ఎంత ఆధార్ కార్డు కొట్టినా ఒక్కొక్క మెంబర్ తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ కొన్ని సంఘాలు కూడా అప్పుడు డిలేట్ అయితే ఫస్ట్ మెంబర్స్ 0 చేయమన్నారు కదా సార్ సంఘంలో. అప్పుడు మేము 0 చేసేసినాం. అంటే మెంబర్స్ ఇన్యాక్టివ్ అయిపోయారు, సంఘం మొత్తం 0 కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ సంఘం అనేది ఇన్యాక్టివ్ కనబడుతుంది. కానీ మనం పోతలే కదా సార్. మరి ఎట్లా సభ్యులను ఎంట్రీ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వివో చూసి వచ్చిన అప్పుడు ఆమెకు అన్ని కనబడ్డాయి, మెంబర్స్ మొత్తం కనబడ్డాయి. ఓకేనా? సో మొన్న ఏం చేసిందంటే ఆమె అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసింది. చేసేసరికి కొన్ని సంఘాలలో 10 మంది కనబడతారు, కొన్ని సంఘాలలో 1, 2, 5 ఇట్లా కనబడతారు. మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి. మరి ఇక మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి. సభ్యులను ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎస్ఐజీలో అందరూ యాక్టివ్ ఉన్నారు మెంబర్స్. ఒక్క ఆమె ఆధార్ కార్డు అయితే లేదు. ఇప్పుడు ఆమె కట్ ఆఫ్ చేయడానికి లేదు కదా. లేదు. ఓకే. ఇప్పుడు అమ్మ అన్న విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ గ్రూప్ కార్డ్కి వస్తాం కదా అమ్మ. గ్రూప్ కార్డ్కి వచ్చినాక సో అందరి 9 మంది రైట్ మార్క్ ఉంటుంది గ్రీన్ కలర్ లో. ఇంకో 10వ ఆమెది కూడా సో ఇంటూ మార్క్ ఉంటుంది. సో అది ఇంటూ మార్క్ ఉన్నా కానీ కట్ ఆఫ్ షీట్ లో పేరు వస్తుంది. ఎన్ఏ ఉంటే మాత్రం పేరు రాదు. ఓకేనా అమ్మ? ఆ ఎన్ఏ ఉన్నది ఏం చేయాలి, మళ్ళీ ఆధార్ అకౌంట్ తీసుకొని ఎంట్రీ చేసి మళ్ళీ ఈ 9 మందిది కూడా ఎంట్రీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లేని సభ్యురాలు ఏదైతే ఉంటుందో ఇంటూ మార్క్ ఉండి లేని సభ్యురాలు మనం ఎంట్రీ చేస్తామో చేసిన తర్వాత ఆమెది ఆధార్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ కొట్టిన తర్వాత రైట్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో. వచ్చి ఆ సభ్యురాలి ఫోటో మీద ఎల్లో కలర్లో డాట్ వస్తుంది, పసుపు కలర్లో డాట్ వస్తుంది. మిగతా వాళ్ళే చూడండి మన ఆకుపచ్చ కలర్లో డాట్లు ఉంటాయి మిగతా సభ్యులే. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎల్లో కలర్ 9 మంది కూడా రావాలి. ఈ 9 మంది కూడా ఎల్లో కలర్ మళ్ళా డాట్ రావాలి కాబట్టి అందరికి కొట్టాలి. మళ్ళా 9 మంది కొట్టి మళ్ళీ గ్రూప్ కొట్టాలి. గ్రూప్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా అది బీపీఎం లాగిన్లోకి వస్తుంది. బీపీఎం లాగిన్లోకి వచ్చినాక ఆటోమేటిక్గా అప్పుడు సార్ అప్రూవల్ ఇచ్చినాక మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. అప్పటిదాకా చేయాలి. ఎందుకంటే అయిపోయిందా మన